తమ్ముడు, చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు తీసుకొస్తా. అసలు ఇప్పుడు కానీ నేను కేసు వేసానంటూ ఓటుకు నోటు కేసు, అక్కడ చంద్రబాబుని A1, ఇక్కడ A2, మీ ఇద్దరు జైలుకి వెళ్తారా? ఇదిగో నువ్వు నీళ్ళే ఇవ్వలేకపోతున్నావు. ఇదిగో మీడియా అందరూ ఉన్నారేమో, మాకు ట్యాంకర్ వచ్చింది, ఇప్పుడు మాకే మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడట. మరి తెలంగాణ ప్రజలు మూర్ఖులైతే మరొకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఓట్లు వేస్తారు. మరొకసారి 8 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్కి కేటీఆర్కి ఓట్లు వేస్తారు. బీజేపీ ఇక్కడ ఎలగాలేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ, కేసీఆర్ కేటీఆర్ కవితను జైల్లో పెట్టారని బీజేపీకి తొత్తులు, మోదీకి తొత్తులు అయిపోయారు. మిగిలింది ఎవడు? నేను తప్ప, కేఎప్పాల్ తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప మీ తరపున పోటీ చేసినోడు అక్కడ ఉన్నాడా? నిన్న ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద మీడియా మిత్రుడు. సార్, ఎవ్రీ డిఫీట్ హ్యాస్ నాట్ డిఫీటెడ్ యూ అన్నాడు. మిమ్మల్ని మునుగోడులో ఓడించారు, ఈవీఎంల ద్వారా ద్వారా, విశాఖపట్నంలో ఓడించారు. మీ స్పిరిటెడ్ సార్ రోజుకు రోజు ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్స్ సక్సెస్. బొగ్గులు ఏరుకున్న నేను, 10th 2 సార్లు ఫెయిల్ అయిన నేను, అమెరికన్ ప్రెసిడెంట్లో 6 సిట్టింగ్ ప్రెసిడెంట్లు, మీరు నేను కూర్చున్నారు, వాళ్ళు నా ఎదుట నిలబెట్టుకోలేదా? నేను కూర్చోమంటేనే మోదీ కూర్చుంటాడు, నేను కూర్చోమంటేనే ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటాడు, నేను కూర్చోమంటేనే ఈరోజు ట్రంప్ కూర్చుంటాడు. ఎందుకు? ఒక గురువుగా నన్ను గౌరవిస్తారు, ఒక ప్రపంచ శాంతి దూతగా. ఈ పిచ్చోళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, మూర్తి లాంటి వాళ్ళు 2 3, ఎక్కువ మంది లేరు. పిచ్చివాగుడు వాగుతారు. పిచ్చోడు అడికి నిజంగా పిచ్చి వచ్చేసింది అనిపించింది. అలాంటి పేరు నేను ఎత్తకూడదు. ఎందుకు ఎత్తుతున్నాను అంటే, వాడు మరో షో చేసుకుంటాడు. హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నేను అందరు ప్రజలారా, నాస్తికులారా, గద్దరన్న కంటే పెద్దోడు ఎవడు నాస్తికుడు? ప్రజాశాంతి పార్టీలో చేరాడు. నాస్తికులారా, నాతో చేయకలపండి. 7569441275 7569441275 గ్రూపులు పెట్టండి. కరీంనగర్ అయితే కరీంనగర్, నల్గొండ అయితే నల్గొండ, తిరుపతి అయితే తిరుపతి, మీ నియోజకవర్గం గ్రూప్. ఇప్పుడు చూసారా, ప్రతిరోజు మీతో నేను టచ్లో ఉన్నాను. సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు గ్రూపులు పెట్టిన ప్రతి ఒక్కరికి నేను మెసేజ్లు పెడుతున్నాను. చాలామందిని పర్సనల్గా కాల్ చేస్తున్నాను. రోజుకి 200-300 కాల్స్ చేస్తున్నాను. మీరందరూ ఎప్పుడు ఓట్లు వేస్తే అప్పుడు, ఈవీఎంలు ఎప్పుడు పోతే అప్పుడు, గ్యారంటీగా వచ్చే ఎలక్షన్స్లో 2 years మినిమం జమిలీ ఎలక్షన్స్, లేదా 4 years మ్యాక్సిమం. పునాదులు గద్దరన్న ఆశయాలు నెరవేర్చుతున్నాం. గద్దరాన్ని చంపేశారని క్లియర్గా చెప్పాను. లెటర్ కూడా ఒకటి ప్రూఫ్ ఉంది. మనకు అధికారం లేదు కనుక మనం ఏం చేయలేము. ఇప్పుడు మేము కమిటీలు వేస్తున్నాం. గద్దరన్న, రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు, ఎక్స్-ఎంపీ, మా కర్ణాటక డీజీపీ గారు ప్రజాశాంతి కాంగ్రెస్ నుంచి వదిలేసి బీజేపీ ఎంపీకి వదిలేసి ప్రజాశాంతి పార్టీని నడిపిస్తున్నారు కర్ణాటకలో. సో 19 రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, యూత్, ఫ్రెష్ క్యాండిడేట్లు నడిపిస్తున్నారు. మేము చక్కగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతవరకేటి నాకు మంచి పేరు ఉంది, నాకు 1% శత్రువులు లేరు, అవన్నీ ఓట్లుగా మారిపోతాయని పునాదులు వేసుకోలేదు. ఇప్పుడు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం. 19 రాష్ట్రాల్లో కరెక్ట్గా వేస్తున్నాం. ఈ పునాదులు వేసిన తర్వాత ఇల్లు కడతాం.
చూస్తారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు పంచుల కోడికి ఎలా పడుతున్నాయో. లేదు, ఓటుకు నోటు కేసులో వాళ్ళు A1 A2 ఉన్నారు. మోదీకి తొత్తులుగా ఉండబట్టి వాళ్ళు జైల్లో పెట్టట్లే. ఎవరికి మోదీకు తొత్తులు కారో వాళ్ళందరినీ జైలుకు పెడుతున్నారు. లైక్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, మనీష్ సిసోడియా లాంటి వారిని, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ బానిసలు అయిపోయి నితీష్ కుమార్కి, చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడట్లేదు.